ఈ రోజు ఏకగ్రీవాలు జరగకూడదని చెప్తుంది కూడా మీ నాయకుడే కదా. అజయ్ ఒకటి స్ట్రైట్ గా చెప్పండి, మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవన్నీ ఫాలో అవుతున్నారా? ఏమైనా కథనాలు బాగా వింటున్నారా? ఎందుకంటే మీకు సపోర్ట్ చేసి వాటిలో కూడా చాలా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే జనసేన ఏదో రివర్స్ అయింది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు సీరియస్గా ఉన్నారు, ఆయన అంత ఇంతకు ముందంత చురుగ్గా ఇందులో ఉండట్లేదో, లేకపోతే మీటింగ్లకి వెళ్ళట్లేదో, ఇంకో దగ్గరికి వెళ్ళట్లేదో, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళట్లేదో, క్యాబినెట్ మీటింగ్ రావట్లేదో జరుగుతున్న ప్రచారం. ఖచ్చితంగా అది మీరు కూడా చూసే ఉంటారు. మీకు పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నవి. అంటే ఏం జరుగుతుంది? ఏమన్నా డిఫరెన్సెస్ వస్తున్నాయా? వర్మ గారు, డిఫరెన్సెస్ అంటే ఏమీ లేవు సార్. ఇక్కడ మనం గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆయన ట్రీట్మెంట్ రీసెంట్ కేరళ కూడా వెళ్ళారు, అది కూడా మనకు క్లారిటీ ఉంది. కాబట్టి కూటమిలో నిజంగా ప్రాబ్లం ఉంది అనుకోండి సార్, ఇవి ఊహాగానాలు ఏమి ఉండవు. ఆటోమేటిక్ గా బయటికి ఇప్పుడు ఈవెన్ మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నారు సార్, ఆటోమేటిక్ గా నిజాలు మీకు తెలిసిపోతాయి. ఇప్పుడు ఎక్కడో మాలాంటి కార్యకర్తలు లేకుంటే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రాసేటివో వాటినే మనం పెట్టుకొని ముందుకు వెళ్ళలేం కదా. రియాలిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. దానికేమో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కోరుకుంటున్న వ్యక్తులు వేరు. ఇప్పుడు ఎందుకంటే కూటమిలో ఏమి జరగకపోయినా సరే జరిగింది, జరగాలి, జరిగిపోతే బాగుండని కోరుకునే వ్యక్తులు వేరు. వాళ్ళ కోరిక ఎప్పుడు కోరికగానే మిగిలిపోతుంది తప్ప అది ఎప్పటికీ నెరవేరదు వర్మ గారు. ఇక నేను ఏమన్నానంటే, ఈవెన్ ఇక్కడ సోదరు ఉన్నారు పుణ్యశీల గారు, మీరు సీనియర్ 2 సార్లు మీరు కార్పొరేటర్ గా గెలిచారని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. మీరు పోటీ చేయొచ్చు, పోటీ చేయకపోవచ్చు, ఐ డోంట్ నో అబౌట్ దట్. నేను కూడా గతంలో చెప్పేసి పోటీ చేశానమ్మా. రేపు కూడా స్థానిక సమస్యలు నేను పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నా. మాకు వచ్చే రిజర్వేషన్స్ బట్టి ఏ రిజర్వేషన్ వస్తుందో దాని బేస్ మీద 100% నేను పోటీ చేస్తా. నేను చిన్నదా పెద్దదా అని చూడను. నేను ప్రజల్లో గెలవాలని ఆలోచిస్తా. చిన్నదా పెద్ద నేను చూడండి, కంపల్సరీ కూడా పోటీ చేస్తా. అందులో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే, మీ నాయకుల్లాగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు చేయండి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మేము చెప్పాం. ఇప్పుడు కూడా మేమేం చెప్తున్నాం, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి 100 సార్లు అడుగుతున్నాం సార్. అదే ప్రతిపక్ష నేతకి రాష్ట్రంలో మీరు తప్ప ఇంకెవరు లేరు. మీకు ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరే ఉన్న 11 మందితో మీరే అసెంబ్లీకి వచ్చి మీరు సమస్యలు మాట్లాడొచ్చు సార్ అని 1 స్పీకర్ గారు చెప్పారు, సీఎం గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఎంతమంది చెప్పినా సరే మన నాయకుడు రావట్లేదంటే అర్థం ఏంటి? అది భయం. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పడం మన వల్ల కాదు. ఈ రోజు వర్మ గారు ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ లో డిఎస్సీ గురించి కూడా మాట్లాడారు. ఆయన ఒక పాయింట్ ఏంటంటే, మేము డిఎస్సీ మీద సవాల్ విసిరాం, ఇంకా సమాధానం చెప్పట్లేదని. వర్మ గారు సవాల్ విసిరారు, జంజీ తోటి పోల్చుకున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో జంజీ ఏదైతే ఉద్యమం చేసిందో దాంతో పోల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రోజులు టెంట్లు వేశారు సార్ జంజీ ఉద్యమం అని. 3 days టెంట్లు వేశారు, 4వ రోజు టెంట్లు బీకేశారు. మరి ఆ జంజీలు ఏమైపోయారో, ఉద్యమం ఏమైపోయిందో, ఆ టెంట్లు ఏమైపోయాయో, ఈ నాయకులు ఏమైపోయారో అర్థం కావట్లేదు. నిజంగా మీ దగ్గర పారదర్శకుంటే, ఉద్యమంలో నిజంగా మీ దగ్గర నైతికత ఉద్యమం అయితే మీది అసలు టెంట్ ఓడకూడదు, ఉద్యమం చేయాలా. ఎన్ని అడ్డంకులున్నా లేదు, మీరు అనుకున్నట్లు ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చేస్తుంది అనిపిస్తే ఆ కక్షను కూడా మీరు ప్రజల్లో చూపించవచ్చు, తప్పలేదు. మేమేం చేయకముందే మీరే టెంట్లు బిక్కున్నారు, ఇంట్లో కూర్చున్నారు, పోయారు, 3 రోజులు జంజీ జంజీ అన్నారు. జంజీలో ఒక జంజీ, అది మన ఉద్యమం చేస్తే తీరాలా ఉంటుంది. కాబట్టి నేనేమన్నా అంటే వర్మ గారు, చివరిగా ఒకటే మాట, రేపు జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, మీ 11 మంది స్థానాలు ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళతో మొదలు పెట్టుకొని, మిగతా అన్ని స్థానాల్లో కూడా గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి సార్. ఎక్కడా కూడా విత్డ్రాల్ పెట్టుకోకండి, ఎక్కడా కూడా నామినేషన్లు వేయకుండా ఉండకండి. దయచేసి అభ్యర్థులు ఎవరో లిస్ట్ ఫైనలైజ్ చేసుకోండి హ్యాపీగా. మాకు ఎందుకంటే మాకు అపోనెంట్స్ లేకపోతే ప్రజల్లో మాకు కూడా ఊపు రాదు సార్. ఏదో ఖాళీగా మా ఒక నామినేషన్ మేము వేసేసుకొని ఏకగ్రీవంగా గెలవటం మాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే 2 ఏళ్ల కూటమి ప్రజలకు ఎంత మేలు చేసిందో మాకు క్లారిటీ ఉంది. కాబట్టి ప్రజలు మేము గెలవాలి, ఏకగ్రీవాలతో మాకు గెలవటం లేదు. ఓకే పుణ్యశీల గారు ప్లీజ్, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. సారీ సార్, మాట్లాడండి సార్. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఏ పార్టీ గురించి అయినా కూడా ఎవరికి వాళ్ళు 100%